హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన రుచులు విత్ సత్య. ఈరోజు మేము మీకు స్నాక్ ఐటమ్ వీడియో చూపిస్తాను. అదేంటంటే ఇంట్లోనే బర్గర్ ఎలా తయారు చేసుకోవాలి, చికెన్ బర్గర్. దానికి కావాల్సిన ఐటమ్, ఫస్ట్ మనం చికెన్ ప్యాటీ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సినది చికెన్ స్మాష్, చాప్డ్ ఆనియన్స్, రౌండ్ ఆనియన్స్, coriander, black pepper powder, red chili powder, tomato ketchup, cheese slices, lettuce, burger bun. ఇంకా మెయిన్ మనకి టేస్ట్ వచ్చేది మైనీస్ అండి. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లోకి వెళ్ళినా, ఏ జనరల్ స్టోర్కి వెళ్ళినా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇదే మనకి టేస్ట్ వస్తుంది ఎక్కువ. ఇప్పుడు ప్యాటీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా చికెన్ స్మాష్ అంతా ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లోకి చాప్డ్ ఆనియన్స్ కొన్ని, చాప్డ్ కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్. మనం మంచిగా దీన్ని కలుపుకోవాలండి. సో ఈ విధంగా కలుపుకోవాలండి. దీన్ని మనము ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. సో దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా సైడ్కి పెట్టుకుందాం. సో ప్యాటీ ఎలా చేసుకోవాలంటే అండి, ఫస్ట్ ఒక మీడియం సైజ్ బాల్, ఒక చిన్న పొటాటో సైజ్ అంత బాల్ చేసుకుని దాన్ని ఇట్లా చేతికి ఆయిల్ రాసుకుంటే అది అంటకుండా ఉంటుంది. ఈ ప్యాటీ సైజ్ అనేది మనం తెచ్చుకున్న బర్గర్ సైజ్ బట్టి చేసుకోవాలి. సో నా ఈ చిన్న మీడియం టు స్మాల్ బర్గర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ప్యాటీ అనేది చిన్నగా చేసుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక్కొక్కటి ఫ్రై చేసుకుందామండి. దీన్ని లో ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మాడిపోతుంది, లోపలంతా మళ్ళీ పచ్చిగానే ఉంటుంది. కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని 2 సైడ్లు రోస్ట్ అవ్వాలి బాగా. మనం మైనస్ రెడీ చేసుకున్నామండి. బర్గర్లోకి ఒక 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు మన బర్గర్ క్వాంటిటీ బట్టి. నా దగ్గర అప్పుడు 2 బర్గర్స్ ఉన్నాయి కాబట్టి
కొంచెం వేసుకుంటున్నా. దీంట్లోకి కొంచెం టమాటో సాస్ కూడా వేసుకుంటే ఓకే. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఏంటంటే సింపుల్ ఇంట్లోనే చేసుకునే బర్గర్, చికెన్ బర్గర్ ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా రెడీ అవుతుందండి. మనం ఓన్లీ బర్గర్ బ్రెడ్ ఒకటి ఆర్డర్ పెట్టుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలి. ఇది సాఫ్ట్ అయ్యేదాకా. ఆల్రెడీ సాఫ్టే ఉంటుంది. ఈ సాస్ ఇంకా ఈ మైనస్ రెండు బాగా మిక్స్ అయ్యి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టపడుతూ తింటారు ఇది. సో అవుట్ సైడ్ ఫుడ్ మనం ఎంకరేజ్ చేయం కాబట్టి ఇంట్లోనే రెడీ చేసుకోవాలి. బర్గర్ని కట్ చేసుకుందామండి. బర్గర్ బ్రెడ్ని కొంచెం ఫ్రై చేసుకుందాం బటర్ వేసి. కొంచెం బటర్, బర్గర్ పెట్టుకుందాం. కొంచెం ప్రెస్ చేసుకుంటే బటర్ అనేది బ్రెడ్లోకి వెళ్తుంది. స్లైస్ వేసుకుందామండి. నేను 2 బర్గర్స్ చీజ్ స్లైస్ వేసి చేస్తున్నా. 2 ఏమో నార్మల్. ఒక 5 minutes ఉంచితే అవి మెల్ట్ అయ్యి బాగుంటుంది. ఇప్పుడు రెడీ చేసుకుందామండి బర్గర్ని. ఫస్ట్ బేస్ పీస్ తీసుకుని దాని మీద టమాటో సాస్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అట్లా మిగిలిన పీసెస్ కూడా కొంచెం టాప్ లేయర్కి ఏమో కొంచెం మైనస్, టాప్ లేయర్కి ఏమో కొంచెం మైనస్. నెక్స్ట్ ఆనియన్, రౌండ్ ఆనియన్స్ మనం కట్ చేసుకున్న రౌండ్ ఆనియన్, దాని తర్వాత చికెన్ ప్యాటీ మనం చేసుకున్న దాని మీద స్లైస్ చేసుకున్న తర్వాత అది ఇట్లా మెల్ట్ అవుతుంది. నేను యాజ్ ఆఫ్ నౌ 2 pieces కి చూపిస్తున్నా.
కొంచెం కొత్తిమీర వేసుకుందామని లేటెస్ట్ పెడదాం. దాంతో ఫైనల్ లేయర్. కావాలంటే ఇంకా మీరు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సింపుల్గా రెడీ అయిన చికెన్ బర్గర్. ఏమి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్, ఎక్స్ట్రా మసాలాస్ ఏం లేదండి. సింపుల్గా ఇంట్లోనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయిపోయేది ఈ ప్రాసెస్. అయిపోయిందండి. దీన్ని సాస్తో తింటే అదిరిపోద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.